మరోసారి హీరో విశాల్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన హాస్పిటల్కు చేర్చారు. హీరో విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని గత జనవరి నుండి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. హీరో విశాల్ పందెంకోడి సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంతో సుపరిచితంగా మారాడు. అయితే హీరో విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి గత జాన్లో కూడా ఎన్నో వార్తలు రావడంతో పాటు ఈయన ఒక ఈవెంట్కి రావడం, 10 ఏళ్ల క్రితం నటించిన సినిమా ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయడంతో ఆ ఈవెంట్లో చేతులు వణికిస్తూ మాట్లాడటం, బక్కచిక్కిపోయి కనిపించడంతో హీరో విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు తారస్థాయికి చేరుకోవడంతో హీరో విశాల్ గారి స్పందిస్తూ ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది అంటూ అభిమానులకి తెలియజేశారు. ఇక గత ఏప్రిల్లో కూడా ఆయన ఒక పోస్ట్‌ని చేయడం, ఆ పోస్ట్‌లో ఆయన చాలా హ్యాండ్సమ్‌గా కనిపించడంతో మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో రికవరీ అయ్యారు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా తమిళనాడులో ఓ ఈవెంట్‌కు హాజరైన హీరో విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురవడం, అక్కడి స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే విశాల్ గారిని హాస్పిటల్‌కు తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు విశాల్ గారు. విశాల్ గారు త్వరగా మళ్ళీ రికవరీ అవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.